కిచెన్ అమ్మమ్మకి తిరిగి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ గోధుమ పిండితో దోశలు. దీంట్లో మనము కోడిగుడ్డు కూడా కలుపుకొని హెల్తీగా చేస్తున్నాము. రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 నుంచి 2 గ్లాసుల వరకు, అంటే మనం ఎంతమంది తినాలనుకుంటున్నామో దాన్ని బట్టి పిండిని తీసుకోవాలి. తర్వాత ఆ పిండిలో ఒక పెద్ద ఉల్లిపాయ కడిగేసుకుని సన్నగా తరుక్కుని ఈ పిండిలో వేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు, అవి కూడా సన్నగా తరుక్కుని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు, కావాలంటే పుదీనా, కావాలనుకుంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు, ఇవన్నీ కూడా వేసుకోవాలి. తర్వాత ఒక కోడిగుడ్డుని పగలగొట్టి వేస్తున్నాను నేను. ఒక గ్లాస్కి ఒక కోడిగుడ్డు సరిపోతుంది. ఇది మొత్తం అంతా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ముద్దలు లేకుండా చక్కగా నీట్గా కలుపుకోవాలి. ఇది క్రిస్పీగా కావాలి అంటే బాగా పలచగా కలుపుకోవాలి. లేదు క్రిస్పీగా కాదు కొంచెం సాఫ్ట్గా కావాలి అంటే కొంచెం చిక్కగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ మీద ఒక పెనం పెట్టి ఆ పెనము వేడెక్కాక ఒక చెంచాడు నూనె పోసి పెనమంతా అది నూనె స్ప్రెడ్ చేసి తర్వాత ఈ పిండిని ఒక్కొక్క గరిట తీసుకుని 2 గరిటెలు చక్కగా వేసుకుని మొత్తం అంతా రౌండ్గా స్ప్రెడ్ చేసుకుని కాల్చుకోవాలి. ఇది ఏంటంటే స్టవ్ మట్టుకు మీడియంలోనే ఉండాలి. హైలో ఉంటే ఇది తొందరగా మాడిపోతాయి. ఇది 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. కావాలి అంటే కొంచెం 2 వైపులా కూడా నూనె వేసుకోవచ్చు. కొంచెం కోడిగుడ్డు కూడా కలుస్తుంది కాబట్టి కొద్దిగా నూనె ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అందుకని కొద్దిగా నూనె ఎక్కువగా వేసుకోండి. ఏంటంటే ఫ్లేమ్ మట్టుకు మీడియంలోనే ఉంచుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. 2 వైపులా కాల్చుకున్నాక తర్వాత తీసి ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ ఏంటంటే చాలా సులువుగా చేసేసుకోవచ్చు. పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఏదన్నా హెల్తీగా పెట్టాలి అనుకున్నప్పుడు గబగబా చేసుకోవచ్చు. మనం మైదా వాడటం లేదు కాబట్టి పిల్లలు ఒక 4-5 తిన్నా ఏమీ ఇబ్బంది ఉండదు. కాబట్టి మీరు కూడా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా మాకు తెలిసిన మంచి రెసిపీలు మీతో షేర్ చేసుకుంటాము. అలాగే మీరు ఈ రెసిపీని ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది అన్నది కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు ఇంకా ఏమన్నా మా సైడ్ నుంచి రెసిపీస్ కావాలి అనుకుంటే దయచేసి కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఆ రెసిపీ మేము కూడా తప్పకుండా ట్రై చేసి మీకు తప్పకుండా దాన్ని డీటెయిల్గా చూపిస్తాము. దీంట్లో మనము ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్నాం కాబట్టి చట్నీ అవసరం లేదు. కానీ కావాలనుకుంటే ఏ చట్నీతో అయినా తినేయచ్చు. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి.